ఈ 3 విలేజెస్ మధ్యన ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఏదైతే 7 కంపెనీలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గతంలో ఇక్కడ వేస్ట్ ఈ బయాలజికల్ వేస్ట్ ఏదైతే ఉందో ఏదైతే ప్రాణానికి హానికరమైనటువంటి వేస్టేజ్ని మా పొలాలకు మా వీధిలో కాలువలకు వదిలిపెట్టడం వల్ల మా దగ్గర చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం గతంలో మేము ఎన్నోసార్లు అధికారులకు విన్నపించుకున్న రాజకీయ నాయకులకు విన్నపించుకున్న సమస్య పరిష్కారం కావట్లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను దీని విషయంలో పొల్యూషన్ బోర్డు అధికారులతో ఇప్పుడే వీళ్ళందరి ముందు కూడా మాట్లాడటం జరిగింది. వీడికి రాకముందు కూడా వాళ్ళతో మాట్లాడిన ఎన్జిటి నామ్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మన విలేజెస్ కొంతమంది వెళ్ళి అప్లికేషన్ కూడా పెట్టారు. వాళ్ళు కూడా స్పందించి కొన్ని నామ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయమని చెప్పి పీసీపీకి రిఫర్ చేసారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. మరి అవన్నీ ఫాలో అయ్యారా లేదా? ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మీ మీడియా సోదరుల సమక్షంలోనే నేను అంతా కూడా చెక్ చేయడం జరిగింది. విలేజర్స్ పోయే ఒక దారి వెనుక ఉన్న రైతులు 20-30 ఎకరాల రైతులు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్ని కూడా నేను గమనించిన. ఈ ఫ్యాక్టరీస్ అన్నిటి మధ్య నుంచి ఆ దారి పోవడం వాళ్ళ వేస్టేజ్ని రాత్రిపూట ఎప్పుడో ఒకటి రైతులు కానీ ఊర్లో ప్రజలు పడుకున్న సమయంలో ఆ వేస్టేజ్ని వదులుతున్నట్టుగా గమనించినాము. దీన్ని మీద నేను 15 రోజుల సమయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక నాయకుడిగా నేను ఇక్కడికి వచ్చుడు గొప్ప కాదు. గతంలో కూడా ఎంతోమంది నాయకులు వచ్చి ఉంటారు, కానీ పరిష్కారం చేసే దిశగా పనిచేసిరా లేదా అనేది మనకు తెలియదు. పరిష్కార దిశగా చేయాలి. అట్లాగే ఇక్కడ ఎంబీటీ ప్లాంట్స్ ఉన్నాయి, వేస్టేజ్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఏదైతే బయటికి వదలకుండా దాన్ని ఎవాపరేట్ చేసే మెకానిజం కూడా ఉన్నట్టు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఆపరేషన్లో లేనట్టుగా ఇక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి. అవి నాకు ప్రాక్టికల్గా కానీ టెక్నికల్గా కానీ నాకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కాబట్టి నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను నిష్పక్షపాతంగా వచ్చి ఈ కంపెనీలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా. వారికి ఇచ్చిన సమయంలో వారు స్పందించి చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా నేను 2 వారాల తర్వాత మళ్ళీ పర్యటిస్తానని చెప్పిన. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి ఈ గ్రామస్తులందరికీ ఒకటే విన్నపము, మీరందరూ కూడా కరెక్ట్గా ఇది ఏం జరుగుతుంది అనేది ఐక్యతగా ఉండి సమస్య పరిష్కారం చేయాలి. ఇది ఐక్యత లేనప్పుడు ఏమైందంటే మీ దాంట్లో మీకు అండర్స్టాండింగ్ సరిగ్గా లేనప్పుడు ఇట్లాంటివన్నీ తప్పిదాలు జరుగుతుంటాయి. అధికారులను కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా, ఇమ్మీడియట్గా వార్ ఫ్రంట్గా దీన్ని పరిష్కారం చేయాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉంది. నేను ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే నిజంగా ఇక్కడ కొంతమంది జీవితాలే నిజంగా పనంగా పెట్టి ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్నాక క్యాన్సర్ బారిన పడుతుందని తెలిసిన తర్వాత ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కూడా ఒకసారి చూసిపోదామని రావడం జరిగింది. డెఫినెట్గా దీని మీద ఫర్దర్గా వాళ్ళని ఫస్ట్ ఎంక్వైరీ చేయమంటున్నాం. లేదంటే నేను కూడా ఏదన్నా ప్యారలల్గా ఎవరన్నా ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాల మీద కూడా నేను ఎంక్వైరీ చేయించి ప్యారలల్గా రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తా. వీళ్ళు కనుక ప్రాపర్గా స్పందించకపోతే రేపు 22వ తారీఖు నాడు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు మరి వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాస్తారా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందిస్తుందా, దాన్ని నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతా. దానికంటే ముందు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఏదో ఒక మార్గాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. Sir, this is regarding my Uvan Bongiri Lok Sabha constituency, sir. There are been continuous pollution from pharma and chemical industries. 10 to 15 formulation and chemical industries are damaging groundwater, soil and emitting chemical gases into air. Unfortunately, these companies are being operated by corporates and one of the member in the upper house also. The Environment Ministry kept the formulation industries in non-polluting category and central government left the penal action to the state pollution board. If the boards does not take action, who will save the environment? And at the same time, sir, please conduct the comprehensive impartial inspection with the experts consisting of scientists from CPCB and Indian Institutes of Chemical Technology and save the environment, sir, because there are a lot of people who are suffering. Even the cattle farmers, really there is pathetic situation. I have visited this. Yep, thank you.